హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆద్య స్పైసెస్ అండ్ పికిల్స్. లాస్ట్ వీడియోలో ఎగ్ స్మాష్ చేసుకొని అందులోనే వెజిటేబుల్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు అందులోనే మిగిలిన కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. కరివేపాకు కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే ముందుగా ఉడికించిన రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ రైస్ని 3-4 గరిటెలు యాడ్ చేశాను. ఎందుకంటే నేను ఇద్దరికి చేస్తున్నాను కాబట్టి. నేను ఇద్దరికి అనుకున్నాను కానీ ఇది ముగ్గురికి అయిందండి క్వాంటిటీ. ఇంకా తగ్గించుకోవాల్సింది రైస్ క్వాంటిటీ. ఇలా వేసుకున్న రైస్ని కిందది పైకి పైది కిందకి మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్నప్పుడు ఎగ్ రైస్ అందరికీ పడుతుంది. ఇలా పైవి కిందకి కిందది పైకి కలుపుకుంటూనే మధ్య మధ్యలో ఉండలు వస్తే వాటిని కూడా స్మాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా రైస్ అంతా మిక్స్ చేసిన తర్వాత అందులోనే కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. గరం మసాలా ఉంటే యాడ్ చేసుకోవచ్చు, నా దగ్గర లేదండి అందుకే నేను వేయట్లేదు. ఈ స్పైసెస్ని రైస్ అంతటికి మిక్స్ అయ్యేలాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. కిందది పైకి పైది కిందకి అలాగా. ఇలా మిక్స్ అయిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది. అంతే, వేడివేడిగా సర్వ్ చేసుకొని తినడమే. ఇన్ కేస్ ఎప్పుడైనా ఎగ్ సరిపోలేదు అని మీకు అనిపిస్తే ఒక చిన్న ఆమ్లెట్ వేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ కట్ చేసుకొని లెమన్ కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.